మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వరుస చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు ఏవైతే పార్కింగ్ ప్లేస్ లో తాళం వేసిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని మారు తాళాలతో తీయడం అయితే జరుగుతూ ఉంది. ఈ చోరీలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్ ప్రాంతంలో ఈ వాహనాల చోరీ అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. హడావిడిగా తాళం వేయకో, లేదంటే హ్యాండ్ లాక్ వేయకుండానో, లేదంటే పార్కింగ్ ప్లేస్ లో ఎటువంటి నిఘా లేకపోవడమో దొంగలకు ఆసరాగా మారుతోంది. దీని నేపథ్యంలోనే ఎక్కువగా వాహన చోరీలు అనేవి కాకినాడ జీజీహెచ్ లో జరుగుతున్నాయంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు దాదాపు 29 వాహనాలు, అంటే 14,50,000 రూపాయలు విలువ చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని, చోరీ అయిన ఈ వాహనాలన్నింటినీ కూడా రికవర్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం బాధితులకైతే ఈ వాహనాలు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఈ వాహనాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే గనక కాకినాడ వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు 29, అంటే కాకినాడ జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన చోరీల్లో భాగంగా ఈ 29 వాహనాలని కూడా పోలీసులు రికవర్ చేయడం అయితే జరిగింది. 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు వరుస చోరీలకు పాల్పడుతున్నారంటూ కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. గతంలో కూడా వాహనాల చోరీ కేసులో వీళ్ళు ముద్దాయిలంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ ప్లేస్ లో వాహనాలను పార్క్ చేస్తామో ఆ టైంలో తగు జాగ్రత్తలు అవసరం అంటూ కూడా చెబుతున్నారు. మనం ఎప్పుడైనా ఇంటి నుంచి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైతే LHMS లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, హౌస్ మానిటరింగ్ సిస్టమ్, అది దొంగల నుంచి మన ఇంటిని కాపాడుకునేందుకు ఎలా ఉపయోగపడుతుందో అలాగే బైక్లకు సంబంధించి కూడా ఒక డివైస్ ఉందంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మన బైక్ కి బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ దగ్గర ఈ డివైస్ ను అమర్చుకుంటే గనక 100 మీటర్ల దూరం దాటిన తర్వాత మీ బైక్ ఎక్కడున్నా సరే అలారం అయితే వస్తూ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ మన ఫోన్ కి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా GPS కి అనుసంధానమై ఉండడం వల్ల మన బైక్ చోరీ అయినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేది ఈజీగా ట్రేస్ చేయవచ్చు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి దొంగతనాలను అరికట్టాలంటే ఈ డివైస్ ఏదైతే ఉంటుందో కేవలం 600 రూపాయలు విలువ చేసే ఈ డివైస్ ని మన బైక్ బ్యాటరీకి అనుసంధానం చేసుకుంటే గనక, అంటే బ్యాటరీ దగ్గర అమర్చుకుంటే గనక ఈ చోరీ చేసినప్పుడు, ఎవరైనా మన బైక్ ని దొంగతనం చేసినప్పుడు ఈజీగా ఎక్కడుంది అనేది మనం కనిపెట్టొచ్చు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ డివైస్ ను ఉపయోగించడం వల్ల చోరీలు కూడా అదుపు చేయవచ్చు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే లక్షలు పోసి మనం విలువైన వాహనాలను కొనుగోలు చేస్తాము. కేవలం ఒక 600 రూపాయల విలువ చేసే ఒక చిన్న డివైస్ ని మన బైక్ బ్యాటరీ దగ్గర అమర్చుకుంటే గనక ఏదైతే దొంగలు ఎప్పుడైతే మారుతాళంతో మన బైక్ ని తీసి పట్టుకెళ్లే టైం ఏదైతే ఉందో 100 మీటర్లు దాటిన తర్వాత అది ఒక నోటిఫికేషన్ ని, అలారం ని ఇస్తుంది. దాంతో మన బైక్ చోరీకి గురైనట్లు ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలాగే మన బైక్ ఎక్కడుందో కూడా దాన్ని ట్రేస్ చేసి పట్టుకోవచ్చు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ డివైస్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం పోలీస్ స్టేషన్ కి వస్తే గనక ఈ డివైస్ గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తారు. అలాగే ఆ డివైస్ ను కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చెబుతామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి మనం వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. కేవలం 600 రూపాయలు ఉండే ఈ డివైస్ ని అమర్చుకోవడం వల్ల మన వాహనం చోరీకి గురి కాకుండా కాపాడుకోవచ్చు అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. సబ్ డివిజన్ లో 2 వీలర్ దొంగతనానికి పాల్పడుతున్న ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిల దగ్గర 29 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా హీరో గ్లామర్, ప్యాషన్, ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ 3 ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక 4 రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి, అయితే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాం. వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీళ్ళు టేక్ స్టెప్స్. ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్ కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఇస్ దట్ చిన్న GPS డివైస్ ఒకటి వస్తుందండి, 600 రూపీస్. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏం డివైస్ అనేది. ఆ డివైస్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక 100 మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది, మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని. సో 100 మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు. సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఫాల్స్ కీలు తయారు చేసుకుంటున్నారు, అట్లనే హ్యాండిల్ లాక్ బ్రేక్ చేస్తున్నారు. కాబట్టి ఈ అడిషనల్గా ఈ GPS లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలను అరికట్టడం మరింత ఈజీగా. ఎక్కువ బళ్ళు దొంగతనం చేశారు, వేరే వాడికి అమ్ముతున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా వేసాం. దీంట్లో 10 సంవత్సరాల సెక్షన్ ఉంది. దానికైతే 24, 25 బళ్ళు జీజీహెచ్ దగ్గర ఏ సూపర్విజన్ లేకుండా వదిలేయడం, లేదు వాళ్ళ కంగారులో ఉండి లాక్ చేయకపోవడం, ఇట్లాంటి బైక్స్ ఎక్కువ ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.